కొంతమంది డబ్బులు ఎంత సంపాదించినా మిగలవు, నెలాఖరికే ఖర్చు అయిపోతాయి. సేవింగ్స్ చేసుకుందామన్నా సరే వారి చేతిలో డబ్బులు మిగలవు. శాలరీ బాగానే ఉంటుంది, సంపాదిస్తారు కూడా, మంచిగానే సంపాదిస్తారు. కానీ నెలాఖరు వచ్చే లోపే డబ్బులు కనపడకుండా ఖర్చులైపోతూ ఉంటాయి. సోదరులరా సోదరిమణులారా, దిగులు చెందకండి. ఇస్లాంలో ఒక వజీఫా ఉంది. ఈ యొక్క వజీఫాను మీరు మనస్ఫూర్తిగా అమలు చేసినట్లయితే అల్లాహ్ మీ యొక్క సంపాదనలో సమృద్ధిని చూపుతాడు. అదేవిధంగా మీ యొక్క సంపాదన సేవింగ్స్ గాను మీ యొక్క చేతిలో మీకు ఆ యొక్క డబ్బు కనబడతా ఉంటుంది. సమృద్ధి అల్లాహ్ డబ్బులో చూపుతాడు. ఈ యొక్క పని ఏ విధంగా చేయాలి? అందరికన్నా ముందు గుర్తు పెట్టుకోండి, ఈ యొక్క పని చేసే ముందు మీ మనసులో కోరిక ఏమని ఉండాలంటే, నేను అల్లాహ్ ఆనందం కోసం ఈ యొక్క పని చేస్తున్నాను, కేవలం డబ్బు కోసం కాదు, అల్లాహ్ ఆనందం కోసం ఈ యొక్క పని చేస్తున్నానని మనసులో నియత్ కోరిక ఉండాల్సింది. సోదరులారా, దాని తర్వాత ఏం చేయాలంటే, గురువారం నాడు థర్స్డే నమాజే ఇషా చేసిన తర్వాత మీరు మీ యొక్క ఇంటిలోనే మళ్ళీ తాజా వజూ చేసుకొని మీ ఇంట్లో 3 సజ్దాలు చేయవలసి ఉంటుంది. సజ్దా, మనం ఖురాన్ చదివే సమయంలో సజ్దా వస్తే డైరెక్ట్గా సజ్దా చేసేస్తాం, రుకు చెయ్యము. అలాగే మీరు సజ్దా చేసేయండి. సజ్దాలు మీరు చదవండి, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా అని మీరు చదవండి. ఎన్నిసార్లు చదువుకోవచ్చు, 3 లేదా 5 లేదా 7 సార్లు చదవండి. ఆ తర్వాత ఇప్పుడు కూర్చోండి, బాస్బట్లు వేసుకొని మంచిగా మనస్ఫూర్తిగా కూర్చొని ఇప్పుడు మీరేం చదవాలంటే, యా వహాబు, యా వహాబు, యా వహాబు అని మీరు 100 సార్లు చదవాలి. ఎంత? 100 టైమ్స్ చదివిన తర్వాత మళ్ళీ సెకండ్ సజ్దాకి వెళ్ళిపోండి. వెంటనే డైరెక్ట్గా సజ్దాలోకి వెళ్ళి మరి చదవండి, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా అని 3 లేదా 5 లేదా 7 సార్లు చదవండి. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని 100 సార్లు మరలా చదవండి, యా వహాబు, యా వహాబు అని చదవండి. థర్డ్ సజ్దా, 3 సజ్దా చేయండి. ఆ తర్వాత కూడా కూర్చొని మళ్ళీ 100 సార్లు యా వహాబు, యా వహాబు అని చదువుకొని లాస్ట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, అందులో దమ్ చేయండి. ఈ విధంగా ఊది ఆ యొక్క వాటర్ మీరు తాగండి. ఇన్షా అల్లాహ్ అల్లాహ్ మీ యొక్క సంపాదనలో సమృద్ధిని తప్పకుండా చూపుతాడు. ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే, 3 సజ్దాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు 300 సార్లు యా వహాబు, యా వహాబు అని చదువుతారు. గుర్తు పెట్టుకోండి, 100 సార్లు చెప్పినా 3 సార్లు చదువుతారు. సజ్దాలు కూడా 3 ఉన్నాయి. ప్రతి సజ్దాకి మధ్యలో కూర్చుని యా వహాబు అని చదవండి. ఇన్షా అల్లాహ్ అల్లాహ్ మీ యొక్క సంపాదనలో సమృద్ధి చూపుతాడు. ఈ యొక్క పని కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా ఈ యొక్క పని చేయవచ్చు. మాట గుర్తు పెట్టుకొని మనస్ఫూర్తిగా చేయండి. కేవలం డబ్బుపై ఆశతో కాదు, అల్లాహ్ యొక్క ఆనందం పొందేటందుకు ఈ యొక్క పని చేయండి, ఈ యొక్క వజీఫా చేయండి. ఇన్షా అల్లాహ్ సుఖ సంతోషాలతో ఉంటారు.